గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్. అండ్ టుడే రెసిపీ వచ్చేసి పులిహోర రెసిపీ అనమాట. అండ్ పులిహోరకి ఏమైతే కావాలో నేను చూపిస్తున్నాను అనమాట. ఒక బౌల్లోకి అయితే పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, పసుపు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక బౌల్లో వేసుకున్నా. అండ్ ఒక ప్లేట్లోకి రైస్ అనమాట, గోరువెచ్చని రైస్ అయితే తీసుకున్న ప్లేట్లోకి. ఆ ప్లేట్లో అయితే ఇవి వేయడం జరిగింది. కొంచెం నాకు ఎందుకో సరిపోలేదని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత పసుపు కూడా సరిపోలేదని చిటికెడు పసుపు అయితే వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, తగినంత ఆయిల్ అయితే వేయాలి. అండ్ గోరువెచ్చగా ఉండాలి, ముద్దగా ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి రైస్ అనేది. రైస్ వచ్చేసి అలా ఉంచుకొని చిటికెడు పసుపు వేసుకొని అండ్ చూస్తున్నారు కదా, చూస్తున్నట్లుగానే అండ్ అలా కలుపుతూ ఉండాలన్నమాట. స్లోగా కలుపుతూ ఉండాలి. కన్సిస్టెంట్ థిక్ అవ్వకూడదు, లూజ్గానే అవ్వాలన్నమాట. ముద్దగా అయిపోయిందంటే పులిహోర ఒకే దగ్గర గడ్డలా అయిపోద్ది. అలా ఉండకుండా కలుపుతూ ఉండాలన్నమాట. స్లోగా లూజ్గా కలుపుతూ పెట్టుకొని ఆ దగ్గర పెట్టుకోవాలన్నమాట. అవి పచ్చిమిర్చి కరివేపాకు ఉన్నాయి కదా, అవి మూసేయాలన్నమాట. మూసేసిన తర్వాత ఇంకో పక్కన తాలింపు పెట్టాలి. డబల్ బాయిల్డ్ తాలింపు అనమాట. చెప్తున్నాను కదా, డబల్ బాయిల్డ్ ఎలా చేయాలో చూసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనం వేసుకొని, పెనంలో ఆయిల్ వేసుకొని, ఆయిల్లో ఆవాలు, మెంతులు అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా అంటే బ్రౌనిష్గా రావాలన్నమాట. మరీ మాగిపోయినట్లయితే రాకూడదు. అండ్ మాగితే తాలింపు బాగోదు. మనం తగినంత చింతపండు నానబెట్టుకొని ఆ పాన్లోకి అయితే పులుపు వేసుకోవాలి. తగినంత పులుపు వేసుకోవాలి. పులుపు వేసుకున్న తర్వాత కూడా కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉన్నప్పుడు చూస్తున్నారు కదా, ముద్దగా అవ్వకూడదు, కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత చూడండి అలా బాయిల్డ్ అవుతుందో చూస్తున్నారు కదా, చాలా బాగా బాయిల్డ్ అయింది. ఆ బాయిల్డ్ వేసిన తర్వాత కొంచెం బెల్లం, అంటే టెంపుల్ స్టైల్లో రావాలంటే అందులో కంపల్సరీ పులిహోరలో బెల్లం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, థిక్ కన్సిస్టెంట్ అయితే వచ్చేసింది. మనం కలిపి పెట్టుకున్నవి రైస్ అండ్ పచ్చిమిర్చి కరివేపాకు తురుము కలుపుకుంటున్నాం కదా, కలుపుకునేసరికి రెడ్ కలర్లో ఉన్న రైస్ వచ్చేసి ఎల్లో కలర్లోకి అయితే మిక్స్ అయిపోయింది గైస్. అండ్ ఇది వన్ టైప్ ఆఫ్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. కానీ మనం డబల్డ్ బాయిల్డ్ పులిహోర అని చెప్పడం అయితే జరిగింది కాబట్టి చూస్తున్నారు కదా, ఇలా కలుపుకొని లూజ్గా కలుపుకోవాలి. ముద్దగా అయితే కలుపుకోకండి. ముద్దగా కలిపితే అక్కడ గెడ్డల్లా ఉండిపోతాయి. ఆ గెడ్డలు ఉండకుండా లూజ్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకునే దాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మళ్ళీ తీసుకున్న తర్వాత మళ్ళీ డబల్డ్ బాయిల్డ్ మెథడ్ అని చెప్పాను కాబట్టి మళ్ళీ పాన్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్లో వచ్చేసి ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత అవి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత పల్లీలు వేయండి. ఇవి బాయిల్డ్ చేసేటప్పుడు ఏవైనా సరే మినపప్పు వేసిన తర్వాత కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే చిటపట అని పీలుతాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండి వేయించాలన్నమాట. అందులో ఏమైతే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అనమాట. పల్లీలు అంటే తెలుసు కదా, పల్లీలు అనమాట. అందులో కొంచెం గీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పి మేమైతే గీ వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, అలా బ్రౌనిష్గా వచ్చేటట్లు కలుపుకోవాలి. బ్రౌనిష్గా వచ్చేటట్లు కలుపుకున్న తర్వాత అవి వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అయితే వేయాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలి. రొటీన్ అలా మిక్స్ చేస్తూ అండ్ కరివేపాకు కూడా వేయాలన్నమాట. కరివేపాకు వేసిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి, తగినంత సాల్ట్ అనమాట. ఆ పులిహోరకి మనం ఎంతైతే చేసామో ఆ పులిహోరకి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేయాలి. అలాగా బాయిల్ అంటే అటు ఇటు రొటేట్ చేస్తూ కలుపుతూ స్టవ్ని కట్టేసుకోవాలి. స్టవ్ని కట్టేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులిహోరని అయితే డబుల్ బాయిల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత పులిహోర అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది గైస్. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్. అండ్ ఈ రెసిపీని ట్రై చేయాలనుకున్నా సరే ట్రై చేయండి గైస్, చాలా టేస్టీ అనిపించింది మేము తిన్న తర్వాత. ఇలా మరెన్నో సరికొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను గైస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ గైస్, దిస్ ఇస్ టుడే వ్లాగ్. వెయిట్ ఫర్ అనదర్ వ్లాగ్. సీ యూ టాటా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.